అండి బాబు, నేను మెర్జిన్ మాట్లాడుతున్నా. ఇవాళ క్లాస్ వచ్చి డే 30 అండి. మరి డ్రైవింగ్ క్లాస్ పేరు చెప్పి అయితే మా సార్ అయితే మంచి మంచి ప్లేసులకి అయితే తీసుకెళ్తున్నారండి. ఇవాళ ఈ ప్లేస్ అయితే ఎక్కడంటే దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న డ్యామ్ అండి. అక్కడ దాకా అయితే తీసుకెళ్లారు. అలాగే తీసుకెళ్ళి అక్కడ ఆపి ఒక గంట సేపు అయితే కుర్రాళ్ళందరినీ కూడా చూసి రమ్మన్నారండి. చూసి రమ్మన్నారు కదండి, మన వాళ్ళు ఏమైనా తిరంగా ఉంటారండి. మొత్తం చుట్టూ తిరిగేసి మొత్తం కిందకి పైకి డ్యామ్ కిందకి పైకి ఎక్కేసి ఒక గంట 2 గంట కాస్త గంటన్నర దాకా రాలేదండి. సార్ అయితే ఈ రూట్లో తీసుకొచ్చి మమ్మల్ని చాలా సంతోషపరిచారండి. ఇవాళ క్లాస్లో భాగంగా ఈ రూట్కి అయితే తీసుకొచ్చారండి. ఈ రూట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రూట్ అంతా సింగిల్ రూటే కదండి. దాని తోడు జంగల్, దాని తోడు ఘాట్ రోడ్డు కూడా కొద్దిగా తగులుతుందండి. దానివల్ల ఈ రూట్లో తీసుకొచ్చారండి. అలాగే ఇవాళ క్లాస్ మొదలైన టైంకి సార్ వచ్చి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. ఏంటంటారా, బండి ఎక్కే ముందు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, టైర్లు గేర్లు అన్నీ చక్కగా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మన బండి స్టార్ట్ చేయాలని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. ఎప్పుడు కూడా ఏం చూసుకోకుండా ఎక్కేయడం అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ముందుగా డ్రైవర్కి ఉండవలసిన లక్షణాలు ఇవని మా సార్ అయితే ఇంటిమేషన్ ఇచ్చి మమ్మల్ని అయితే క్లాస్ స్టార్ట్ చేశారండి. అలాగే మేము వెళ్ళిన చోట్ల ఇవాళ మామిడి తోట ఎక్కువ ఉన్నాయండి. వెళ్తుండగా ఒక చోట ఆపి ఒక పెద్ద ఆయన కనబడితే పెద్ద ఆయన మామిడికాయలు అమ్ముతారా లేదని కనుక్కున్నామండి. కనుక్కుంటే ఆయన అమ్ముతామని చెప్పేసి అన్నారండి. ఇదే పనిగా దొరికింది కదా అని చెప్పేసి బస్సు ఆపడమే పాపం అనుకుంటే కుర్రాళ్ళందరూ దిగిపోయి తోటలోకి ఎవరి కాయలే మామిడికాయలు కింద పడిపోయిన కాయలన్నీ ఏరేసుకుని తినేసారండి. అంతమంది వెళ్ళి కింద ఉన్న కాయలన్నీ ఏరేసినా కూడా ఆయన ఏం మాట్లాడలేదండి. కింద కాయలు పడినా పర్లేదు, పెద్ద కాయలు మాత్రం తెంచకండి అని చెప్పేసి అన్నారండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే చాలా సంతోషం అండి. ఎలాగే వెళ్ళాం కదా అని చెప్పేసి ఉత్తి చేతిలో రాకూడదు అని చెప్పేసి నలుగురు కలిపి మనిషికి 16 కాయలు చెప్పిన తీసుకున్నామండి. 16 కాయలు 200 పడ్డదండి మాకైతేనే. బయట అయితే ఎంత పడుతుందో కూడా మీరు చెప్పండి. డైరెక్ట్ చెట్టు ద్వారా తీసుకున్న కాయలు కాబట్టి ఆ రేట్. ఫైనల్ గా మా ఊళ్ళో వచ్చి డ్యామ్ దగ్గర కొన్ని చిందులు వేసారన్నాను కదా, ఆ చిందులు ఏంటో మీరు కూడా చూద్దుగాని చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ రోజు అయితే ఇలా గడిచిందండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్ కావాలంటే లైక్ చేసి ఫాలో కొట్టండి. అంతవరకు బై బై, టాటా.